మెయిన్ సెంటర్‌లో ఉండే రక్షణ లేకపోయింది. పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎదురుంగా ఉండే. ఇంకా లోపలికి అని అంటే ఇంకా ఏం సెక్యూరిటీ ఉంటది. వాడు 1 అవర్ ఇక్కడ కట్ చేసిండు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేచి మాకు కాల్ చేయలేదు. ఎవరు కూడా అంతే, ఈ సమస్య మనది కాదు, మనం పట్టించుకోవద్దు. చూసి కూడా ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేశారా మీరు? ఎందుకంటే వాళ్ళు మన సమస్య కాదనే ఊరుకున్నారు. ఇంత సౌండ్ వచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా మాకు కాల్ చేయలేదు. మన సమస్య కాదనే కదా ఊరుకున్నది. పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉండి కూడా వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ కాలేదు కదా, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు, ఏం ఇది కాలేదు కదా. మీరు ఎప్పుడు అంటే నవీపేటలో ఈ దొంగలు రెచ్చిపోతానే ఉన్నారు. ఇది ఆల్రెడీ ఇక్కడ ఈ షాప్ లో ఇది రెండోసారి అని చెప్పి చెప్తున్నారు. పోలీస్ అన్నలకు ఏం చెప్పాలనుకుంటారమ్మా? ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో జరిగింది. దాంతో పాటు గ్రామాలలో పరిస్థితి ఎట్లుంటది? ఇప్పుడు ఇక్కడనే ఏం అసలు పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. గ్రామాలలో పరిస్థితి ఎట్లా ఉంటది అంటారు మరి? ఇంకా ఘోరంగా ఉంటది. ఇక ఏం చేసినా కూడా ఎవరికేం పట్టింపు లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఏది చెప్పడానికైనా భయపడుతుండ్రు. ఎందుకులే మనం వదిలేద్దామని. కానీ ఎవరికైనా రావచ్చు, ముందు ముందు ఈ సమస్య కాబట్టి ఎవరికైనా రావచ్చు. ప్రాబ్లం జరిగినప్పుడు అందరు స్పందించిండ్రు అనుకో, ఇంకోసారి జరగకుండా ఉంటది. భయం అనేది ఉంటది, అరే మనకు ఉన్నారు కదా అన్నట్టు. ఇది మాట్లాడితే మనం పోలీసులు మళ్ళీ ఇంటరాగేషన్ చేసుడు ఇదంతా మనకి ఎందుకులే అనుకుంటారు. ఆ పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం అప్పుడు ఫేస్ చేస్తాం కదా. అందుకే అందరూ మనదే అనుకుంటారు. ఈ సీసీ కెమెరాలో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూసారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటారు? దాంతో పాటు వాళ్ళు మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లో వచ్చారు, దొంగతనం చేసుకుని వేరు, ఈ కట్టర్స్ తోని మొత్తం కట్ చేసేసి వాళ్ళు లోపడిపోయారు. అంటే ఒకవేళ ఎవరైనా ఈ రోడ్ మీద ఇవాళ ప్రధాన రహదారిలో జరిగింది, మెయిన్ రోడ్ లో జరిగింది, ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళను చంపుతారా చంపరా అన్న దాని గురించి? చంపుతారు. అందు గురించి వెనకాడరు అంటారా? వెనకాడరు. వాళ్ళు అట్లాగే వచ్చిర్రు, మొత్తం ప్రీ ప్లాన్ తోనే వచ్చిర్రు. వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు 10 మంది పిల్లలని భయపడి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిండ్రు. అంత వెహికల్స్ పోతుంటే కూడా వాళ్ళు అంత ధైర్యంగా చేసిండ్రు. ఎందుకంటే ఎవరు వచ్చినా వాళ్ళని చంపడానికి వాళ్ళు వెనకాడకపోతున్నారు. మీరు చెప్పురి అంటే నార్మల్ గా ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు? అంటే ఈ సీసీ కెమెరా విజువల్స్ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు, ఎంత డేంజర్ గా ఉన్నారు? డేంజర్ ఉన్నారన్న. ఒకటి ఏంటంటే మా ప్రాబ్లం ఎదురుగానే పోలీస్ స్టేషన్, అది భయం లేకుండా మరి ఇక్కడ వేసినట్టు ఇది రెండోసారి అట. ఇంకా మళ్ళీ ఇది చెప్పుకోదగ్గ బాధాకర విషయం. ఇది ఇక్కడే జరిగితే గ్రామాలలో ఇంకెంత పరిస్థితి ఉంటుందో మాకు అసలు తలుసుకోవడానికి భయం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇది మాకు సంబంధం లేదు అనుకోవచ్చు, రేపు వాళ్ళకు కూడా జరగచ్చు. పక్కన చూసి అండర్ డైల్ చేసి రక్షించేటట్టు ఉండాలి. కానీ ఇది మాకు సంబంధం లేనట్టు ఉండడం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. మరి ఫ్యామిలీ సౌండ్ కట్ చేసి తాళాలు కట్ చేసి అంత సౌండ్ లేకుండా ఏది ఉండదు, సౌండ్ వస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నిశ్శబ్దంగా ఉంటది. మరి మాకు సంబంధం లేదు, వాళ్ళ షాప్ మాకేం చేసి అనుకోవద్దు. ఒకటి జరిగినప్పుడు మనకు కూడా జరగచ్చు. మళ్ళీ అందులో ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది, ఒక 200 మీటర్లోనే ఉంది. మరి సమాజం ఎటు వెళ్తుందో అది ఏం అర్థమైతలేదు. ఇప్పుడు పెట్రోలింగ్ వెహికల్స్ అనేది తిరుగుతూ ఉంటాయా లేదా, లేకపోతే ఎక్కడన్నా చౌరస్తాలో పెట్టేసి నార్మల్ గా వాళ్ళు పెట్రోలింగ్ అనేది చేస్తున్నామని చెప్పి ఆడ పెట్టుకుంటారా వెహికల్? పెట్రోలింగ్ జరుగుతుంది, కంపల్సరీ చేస్తారు. పెట్రోలింగ్ ఇంత జరిగిన మరి ఇంత నడి రోడ్లు ఎట్లా జరిగింది అంటారు? మరి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేసిన వాళ్ళే అనుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఏ టైంలో జరగదు అనుకున్న వాళ్ళు చేసింది. పక్క రెక్కి చేసి పథకం ప్రకారం చేసిరు కంపల్సరీ అనుకుంటున్నాం మేమైతే. ఇది నేను ఇక్కడ కాదు, సమాజం పరంగా నేను వీడియోల పరంగా చూస్తే కానీ మాట్లాడాల్సిందే కదా దీని గురించి. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది ఎంత దారుణంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఏ రకంగా స్పందించారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇలా మన ఇంటికి అగ్గి తగలలేదు, వేరే వాళ్ళకి కలిగింది, మనకేం చేసేది అనుకుంటే ఖచ్చితంగా అది తగులుకుంటూ మన ఇంటికి కూడా ఒకసారి వచ్చి అంటుకుంటుంది అని చెప్పేసి ఆ సామెతను మర్చిపోతా ఉన్నారు చాలా మంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో డెఫినెట్లీ ఎవరికి ఏమైనా కూడా ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలా, ప్రతి ఒక్కరు డైల్ 100కి కాల్ చేసి ఉంటే ఆ రోజు ఆ దొంగలు దొరికేవారు అని చెప్పేసి చాలా మంది ఇవాళ చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.